చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందామండి. ప్రేమగల దేవా, జీవగల నాయన, మీకే ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన, మీ యొక్క మాటల్ని మేము చెప్పుకోబోతుండగా తండ్రి నాయన, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అర్థం చేసుకునే కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా, మరి క్లాస్ లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే సహాయం చేయమని వేసినాం ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి. ఈ రోజు మనము ఆ మొన్న ఫస్ట్ డే మనం ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ బైబిల్ చూసుకున్నాము. అయితే ఈ రోజు వచ్చేసరికి ఓల్డ్ టెస్టిమెంట్. బైబిల్లో మనం రెండు భాగాలు ఉన్నాయని చూసుకున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధనలో ఈ రోజు మనం ఇది ఓల్డ్ టెస్టిమెంట్ క్లాస్. అయితే అసలు పాత నిబంధన అంటే ఏంటి అనేది మనం గనక చూస్తే మొత్తం దీంట్లో పాత నిబంధనలు 39 పుస్తకాలు ఉన్నాయి. ఆమ్, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు అంటే సృష్టి ప్రారంభం నుంచి ఆ ఇది జరిగినట్లు మనం చూస్తున్నాం. ఇది రాయబడినట్లు మనం చూస్తున్నాం. సృష్టి ప్రారంభం నుంచి ప్రవక్తల గ్రంథాల వరకు ఇది మనకు కనిపిస్తుంది. 39 పుస్తకాలు మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. అలానే ఇది దీన్ని హీబ్రూ బైబిల్ అని కూడా అంటారు. ఇది రాయబడిన లాంగ్వేజ్ ఏంటి అని మనం చూస్తే హీబ్రూ లాంగ్వేజ్ లో, హెబ్రీ లాంగ్వేజ్ లో రాయబడిందండి. ఇది మెయిన్ గా మనకి ఎట్లా ఇదవుతుంది అని అంటే ఆది కాండం నుంచి, ఆది కాండం సృష్టి గురించి రాయబడితే నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని ధర్మశాస్త్రం అంటాం. అది మోషే గారికి మోషే గారి టైంలో దేవుడు వాళ్ళకిచ్చిన నీ న్యాయ విధులు అవన్నీ మనకు కనిపిస్తా ఉంటే దాన్ని ధర్మశాస్త్ర పుస్తకం అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువ గ్రంథం నుంచి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ వరకు మనం చూస్తే హిస్టారికల్ బుక్స్, చారిత్రక నాయక గ్రంథం అని చెప్పేసి మనం అనొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి ఇవన్నీ ఉన్నాయి చూడండి. వాటన్నిటినేమో పోయట్రిక్, పద్య భాగము అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత యెషయా గ్రంథం నుంచి ఆఖరి మలాకి వరకు మనం చూస్తే ప్రాఫిటిక్ బుక్స్, ప్రవక్తల గ్రంథాలు. దాంట్లో మేజర్ ప్రాఫిట్స్ అంటారు ఐజియా నుంచి హెచ్కేల్ వరకు. ఆ తర్వాత హోషియా నుంచి మనం చూస్తే మలాకి వరకు మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి. మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళు ఏదో పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళని కాదు, కానీ ఆ పెద్ద పుస్తకాలను బట్టి దాన్ని అలా డివైడ్ చేశారు అంతే. అందరూ ఒకటే దేవుని యొక్క మాటల్ని తెలియజెప్పారు. అలానే వాళ్ళు పడిన కష్టాలు, హింస అవన్నీ అందరూ అటు ఇటుగా సేమ్ గానే చూపించారండి. సో ఇది ఈ విధంగా మనకి డివైడ్ అయినట్లు మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్, లా, తర్వాత హిస్టరీ, పోయట్రిక్ బుక్స్, తర్వాత ప్రాఫిటిక్ బుక్స్, ఇట్లా 4 భాగాలుగా మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ని చూస్తాము. అయితే ఇది సుమారు 1400 సంవత్సరం బీసీలో, 1400 సంవత్సరాల నుంచి 400 బీసీ మధ్యలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. హీబ్రూ లాంగ్వేజ్ లో కొంత పార్ట్ మనం చూస్తే అరామిక్ లాంగ్వేజ్ లో ఉంది అనేది మనం హిస్టరీలో చూస్తూ ఉంటాము. అయితే అసలు మెయిన్ ఏంటి మనకి మొత్తం ఇప్పుడు మనం చూస్తే జనరల్ గా చూడండి, ఆది కాండం చదివితే కొన్ని కనిపిస్తాయి, నిర్గమాకాండంలో వేరేలా ఉంటది, ద్వితీయోపదేశం అలా ఒక్కొక్క పుస్తకంలో జనాలు మారిపోతా ఉన్నారు. రకరకాలుగా మనం చూస్తాం. మనం అనుకుంటాం అబ్బా ఇదేంటో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలు, లేకపోతే అంత వేరుగా అనిపిస్తా ఉంటది అక్కడక్కడ చదువుతా ఉంటే మనకి. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి అంటే ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఒకే లైన్ లో రాయబడింది. ఆ ఒకే లైన్ ఏంటి అనేది మనం వివరించుకోవడానికి ఈ యొక్క పాత నిబంధన సర్వే కానీ, న్యూ టెస్టిమెంట్ సర్వే కానీ మనం పెట్టుకుంది. ఒకదానికొకటి చాలా సంబంధం ఉంది అనేది మనం తెలుసుకోవడానికి. అలా తెలుసుకున్నప్పుడు మనం చదవడానికి కూడా ఈజీగా ఉంటదండి. అయితే ఈ యొక్క పాత నిబంధనలో ముఖ్యంగా మనకి ఏమేం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క సృష్టి, సృష్టి జరిగించాక మనిషి యొక్క ఫాలెన్ నేచర్, అంటే మనిషి యొక్క పతనం మనకు కనిపిస్తా ఉంటది. తర్వాత దేవుడు మరలా వాళ్ళని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఇచ్చిన కోవనెంట్, నిబంధన అనేది మనకు కనిపిస్తుంది. మొత్తం పాత నిబంధన ఆది కాండం నుంచి ప్రవక్తల గ్రంథాల వరకు జస్ట్ ఒక లైన్ లో చెప్తున్నాను. ఏంటి అంటే సృష్టి ప్రారంభం, తర్వాత పతనం, ఆ తర్వాత నిబంధన మరలా దగ్గరికి చేసుకోవడానికి దేవుడు
ఒక నిబంధనని ఏర్పాటు చేశారు. ఆ నిబంధనకి సూచనే అబ్రహాము నుంచి స్టార్ట్ అవుతది. అబ్రహాముని దేవుడు ఎన్నుకొని నిబంధన అనేది చేస్తారు. ఇక్కడి నుంచి యాకోబు సంతతిని ఇశ్రాయేలీలు అంటారు. ఆ తర్వాత మనం ఇప్పుడు చూద్దాము. ఓల్డ్ అవుట్లైన్ ఆఫ్ జెనసిస్ లో మనకి ఇవన్నీ వస్తాయి. జస్ట్ నేను అవుట్లైన్ ఇస్తున్నానండి. అయితే అబ్రహాం నుంచి వచ్చిన సంతతి యాకోబు సంతతిని ఇశ్రాయేలీలు అంటారు. వాళ్ళు ఏ విధంగా కనానుకు చేరుకున్నారు, లేకపోతే ఐగుప్తులో ఎలా వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు, ఐగుప్తుకి ఎలా కనానికి ఎలా చేరుకున్నారు, తర్వాత వాళ్ళని పరిపాలించిన న్యాయాధిపతులు, రాజులు, మళ్ళీ వాళ్ళు మాట వినకపోవడం వల్ల దేవుడు చెరకు పంపించేయడం, చెరకు పంపించేశాక 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళని ఉంచాక మరలా తిరిగి రప్పిస్తారని ప్రవక్తల గ్రంథాల్లో అన్ని మనం అవే చూస్తాము. నిరీక్షణ అన్నమాట. మీరు వెళ్ళిపోతారు అని కొంతమంది చెప్పారు ప్రాఫిట్స్, కొంతమంది ఏమో దేవుడు మరలా ఎలా సమకూర్చబోతున్నారని కొంతమంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. అలా మళ్ళీ వాళ్ళని ఎజ్రా నెహెమ్యా కాలంలో మరలా తిరిగి రప్పించటం, ఇదంతా కూడా మనం ఒక లైన్ లో మనం చూస్తాం అన్నమాట ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో. సో ఇది గ్రాండ్ నెరేటివ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. తర్వాత మెయిన్ గా మనకి యేసుక్రీస్తు ప్రభు వారు నూతన నిబంధనలు ఎందుకు వచ్చారు, లేకపోతే ఆయన రావడానికి కలిగిన కారణాలు కూడా మనం ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తూ ఉంటామండి. ఓకేనా? సో ఇది ఓవరాల్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఏంటి అనేది మనం చూస్తే, తర్వాత వీటిని ఇందాక నేను చెప్పాను కదా, 4 భాగాలుగా డివైడ్ చేశారు అని. వాటినే తోరా, లా అంటే ధర్మశాస్త్ర గ్రంథాలని తోరా అని పిలుస్తారనమాట. హీబ్రూ లాంగ్వేజ్ లో వాళ్ళు అట్లా పిలిచేవాళ్ళు. తోరా, లా అన్నమాట. జెనసిస్ నుంచి డ్యూటరానమీ వరకు మనం చూస్తే దాన్ని తోరా అంటారు. తర్వాత ప్రాఫిటిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెవీమ్ అని చెప్పేసి పిలుస్తారు. బిబ్లికల్ లాంగ్వేజ్ అండి అది. అయితే తర్వాత ఇంకా సామ్స్, ఈ పోయట్రిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెటూవీమ్ అంటారు అనమాట. ఇవి ఈ విధంగా డివైడ్ అయినట్లు మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఇంకా మనం ముందుకెళ్లే కొద్దికి మనకు అన్ని అర్థమవుతాయండి. ఒక నిమిషం, నేను తర్వాత జెనసిస్ కి వెళ్ళిపోదాం మనం. ఓకే అండి. ఇక్కడ మనం గనక చూస్తే ఆది కాండము, ఆది కాండం అంటే ద బిగినింగ్. అసలు ఆ పుస్తకానికి ఆ పేరు వచ్చిందే దేనివల్ల అని అంటే ద బిగినింగ్ అంటే అసలు ఆరంభంలో ఏం జరిగింది అని చెప్పడానికే దాని అర్థం ఇచ్చేటట్లే దానికి ఆ పుస్తకానికి ఏం పేరు, జెనసిస్ అన్నమాట, ఆది కాండము. సో ఇది మొదటి పుస్తకంగా మనం చూస్తాము ఓల్డ్ టెస్టిమెంట్ లో. తర్వాత మొదటిగా రాయబడిన గ్రంథం అనేది కూడా మనం చెప్పచ్చు. తర్వాత హీబ్రూ భాషలో ఇది రాయబడింది. క్రీస్తు శకం 280 అప్రాక్సిమేట్ గా ఆ టైంలో గ్రీకు భాషలో దీన్ని తర్జుమా చేయడం అంటే ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి. ఎందుకు మనము న్యూ టెస్టిమెంట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే, ఇదే హీబ్రూ భాషలో ఉన్న ఓల్డ్ టెస్టిమెంట్ ని ఇప్పుడు నేను చెప్పినట్లు క్రీస్తు శకం 280లో దీన్ని హీబ్రూ భాష నుంచి గ్రీక్ భాషకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడున్న ఆడియన్స్ అందరూ ఏంటి, గ్రీక్ మాట్లాడే వాళ్ళు అప్పుడు యూదులు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి దీన్ని ఆ విధంగా తర్జుమా చేయడం అనేది జరిగింది. తర్వాత ఆది కాండము అంటే ఉత్పత్తి, మూలము, ఆరంభం, స్టార్టింగ్. ఓకేనా? సో అనేక విషయాలకు ఆరంభం. సృష్టి ఒక్కటే కాదు, మనిషి నిర్మాణమే కాదు, తర్వాత ప్రతి దానికి మనం ఏం చూసినా గానీ ఆది కాండంలో ఫస్ట్ అదే జరిగింది అక్కడ. ఒక చంపుకోవడం అయినా, లేకపోతే ఒక నిర్మాణమైన, స్టార్టింగ్ ఒక టాలెంట్ చూపించడానికైనా ప్రతిదీ కూడా ఆరంభం ఏంటంటే జెనసిస్ పుస్తకంలోనే మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం చూస్తే రచయిత ఎవరు ఈ యొక్క ఆది కాండానికన్నా మనం చూస్తే మోషే గారు క్రీస్తు పూర్వం 1450లో రాసినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది. సో మోషే గారు మనం అనుకోవచ్చు, మోషే గారు ఎక్కడ పుట్టారండి, నిర్గమకాండంలో పుట్టారు కదా, కానీ ఆది కాండం ఎలా రాశారు అని మనం చూస్తే సో ఆది కాండం ఎలా రాశారు అని మనం చూస్తే, ఇది మనము స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ అనేది
ఇంతమంది రాశారు గదా! దాదాపు సుమారు 40 మంది ఆథర్స్ రాసినట్లు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాశారు. ఇక్కడ మోషే గారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం. ఓకేనా? సో, ఆహ్, ఈ మనం జనరల్‌గా చూడండి, క్రొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడో, లేకపోతే నమ్ముకోక ముందో చాలా ప్రశ్నలుంటాయి. అసలు నేనెవరు? మనిషి ఎవరు? లేకపోతే ఎక్కడి నుంచొచ్చాడు? ఎందుకంటే చాలా థియరీస్ రకరకాలుగా చెప్తా ఉన్నాయి. ఇలా వచ్చాడు, మనిషి కోతి నుంచొచ్చాడనో, లేకపోతే మనిషి ఇలా వచ్చాడు, అలా వచ్చాడని డిఫరెంట్ ఆహ్, మనకి కనిపిస్తా ఉంటాయి. కానీ ఆదికాండంలో గనక మనం చూస్తే మనిషి ఎలా వచ్చాడు అనడానికి కరెక్ట్ అయిన ఆన్సర్ మనకి ఈ ఆదికాండంలో దొరుకుతదండి. ఒక్క సెకండ్ అండి. సారీ అండి. ఓకే. అయితే ఈ ఆదికాండం మనం ఆరంభం అని చూసుకున్నాము. తర్వాత మోషే గారు రాసారు అని చూసుకున్నాము. ఇంకా ఆదికాండం ఔట్‌లైన్స్‌లోకి మనం వెళ్ళిపోదాము. ఈ ఆదికాండంని 3 భాగాలుగా మనం చూస్తా ఉంటాము. ఒక్క సెకండ్ అండి. అది కూడా నేను షేర్ చేస్తాను. మీకు ఈజీగా ఉంటది. కొన్ని ఇంగ్లీష్‌లో, కొన్ని తెలుగులో దొరికినట్లు కలెక్ట్ చేశాను. ఏమనుకోవద్దు. సో, ఇక్కడ మనం చూస్తే ఇది ఆదికాండం మొత్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి 1-3 అధ్యాయాలు చూస్తే క్రియేషన్ అండ్ ఫాల్, సృష్టి మరియు పతనం. ఓకేనా? తర్వాత 4-10 అధ్యాయాలు గనక మనం చూస్తే, ఈ పతనం అయిపోయాక మనిషి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఏ విధంగా ఆ పతనం యొక్క స్వభావం ఎలా ఉంటది అనేది ఎగ్జాంపుల్‌గా మనకి మనుషులు ఎలా తయారయ్యారనేది చూపిస్తా ఉందండి. 4-10 అధ్యాయాలు. తర్వాత 11-50 ఆహ్, పతనం అయిపోయారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని ప్రణాళిక ఏంటి? మనిషిని అసలెందుకు సృష్టించుకున్నాడు దేవుడు? నాతో సహవాసం చేస్తారని కదండీ! సో, ఎప్పుడైతే ఆ సహవాసాన్ని కోల్పోయారో దేవునితో, దేవునికి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పతనం అయిపోయిన అక్కడ, దేవునికి ఇమ్మీడియేట్‌గా ఆయన మైండ్‌లోకొచ్చిందేంటంటే, మరలా నేను నాకు దగ్గర చేసుకోవాలి. ఆ దగ్గరికి చేసుకోవడానికి ఒక ఛానెల్ అంటూ నాకు కావాలి. ఆ ఛానెల్ ఏంటి అని మనం చూస్తే జెనెసిస్ 11-50లో 11 అధ్యాయంలో ఆ ఛానెల్ ఎవరు అనేది మనకి కనిపిస్తది. సృష్టి చేశారు దేవుడు. పతనం అయిపోయాడు మనిషి. పతనం అయిపోగానే దేవుని మైండ్‌లోకొచ్చింది, లేదు ఇందుకు కాదు నేను సృష్టించుకుంది. మరలా నేను నాతో సమాధాన పరుచుకోవాలనుకున్నారు. ఆ యొక్క ఫాలెన్ నేచర్ అనేది 4-10 వరకు మనం రకరకాలుగా జనాలు ఎలా అయిపోయారో మనం చూస్తాము. కానీ తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మనిషి మనకు కనిపిస్తారు అబ్రహాము. అతని నుంచి దేవుడు ఎలా మరలా ఆయన యొక్క వాగ్దానం, లేకపోతే ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చుకున్నారు అనేది మనకి ఆదికాండం 11-50 కనిపిస్తుంది. కాబట్టి 3 భాగాలు. మొదటి భాగం క్రియేషన్ అండ్ ఫాల్. సెకండ్ భాగం వచ్చేసరికి ఆ యొక్క పతనం యొక్క స్వభావం ఎలా ఉంటదో మనుషుల్లో మనం చూస్తాము. 11-50 దేవుడు ఎన్నుకున్నటువంటి పితరులు ఎవరు అనేది మనం చూస్తా ఉంటాం. ఓకేనా అండి? సో, ఇక్కడ మనం ఫస్ట్ క్రియేషన్ అండ్ ఫాల్‌లోకెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూస్తే ఓకే. ఇంకా మనము క్రియేషన్‌లోకెళ్ళిపోతేనండి, మొత్తం 6 దినాల్లో సృష్టి జరిగినట్లు మనకి బైబిల్ చెప్తుంది. 6 దినాల్లో మొదటి రోజు ఏం జరిగింది? పగలు, రాత్రి జరిగినియి. రెండో రోజు ఆకాశము, మూడో రోజు భూమి, జలరాశి, మొక్కలు, తర్వాత నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిగినట్లు మనం చూస్తున్నాము. ఐదవ రోజు మనం చూస్తే సముద్రపు జంతువులు, పక్షులు. ఓకేనా? అయితే ఇవన్నీ సృష్టించాక ఆరో రోజు దేవుడు నేల మీద ఉన్నటువంటి జీవులు అంటే జంతువులన్నిటిని చేశాక, తర్వాత మానవుడిని సృష్టించినట్లు మనం చూస్తున్నాం. మానవుడిని నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తేనండి ఈ విషయం గురించి, అన్నీ సృష్టించాకే మానవుడిని దేవుడు ఎందుకు సృష్టించాలి? ముందే చేసేయొచ్చు కదా! ఆయన మైండ్‌లో ఉన్నదెవరు? మనిషిని
నాతో సహవాసం చేయడానికి ఒక మనిషి కావాలి. నా పోలికలో మన అక్కడ అంటారు కదండి ఏంటంటే మన పోలికలో ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 1 అధ్యాయము మన 27 గనక చూస్తేనండి 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వాని సృష్టించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ మనం చూస్తే ఎవరి పోలికండి? మనిషి దేవుని యొక్క పోలిక. సో దేవుడు ఏమనుకున్నాడు? నా పోలికలో మనిషిని సృష్టించుకొని నాతో సహవాసం చేయడానికి ఉండాలి అనుకున్నారు కదా! అయితే ఆఖరిలో ఎందుకు సృష్టించాలి? మొదట్లోనే ఉంది గదా ఆయనకి ప్రణాళిక అని మనం చూస్తే చూడండి, అన్ని సృష్టించాక మనిషిని సృష్టించడంలో ఆ యొక్క ఉద్దేశ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, ఒకవేళ ఫస్టే మనిషిని సృష్టించేసాడు ఫస్ట్ రోజే. ఈలోపు చీకటిగా ఉంటది. ఎలా ఉండాలో తెలియదు. అవునా? వచ్చి "ప్రభువా నాకు ఏం కనిపించట్లేదు. కొంచెం వెలుగివ్వా" అని అడగాల్సొస్తది. లేకపోతే "నాకు దాహం అవుతుంది. మంచినీళ్ళివ్వా" లేతే "ఆకలవుతుంది. అంటే చెట్లు అని అడగడానికి కాకపోయినా ఫుడ్ ఇవ్వవా" అని అడగాలి. అప్పుడేంటి మళ్ళీ దేవుడు ఓకే. ఈయనకేం గావాలి? ఆహారం గావాలి గాబట్టి చెట్లు సృష్టించాలి. అట్లా కాదు. కానీ చూడండి ఒక ఎగ్జాంపుల్ భలే అనిపిస్తది నాకెప్పుడు ఆలోచించినా గాని ఏంటంటే ఒక డెలివరీకెళ్ళే ముందు తల్లి ఏ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకొని డెలివరీకెళ్తదో అంటే బిడ్డ పుట్టంగానే ఇది కావాలి, ఇది కావాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏమన్నా అవసరం అవుతదేమో అని చెప్పి మొత్తం రెడీ చేసుకొనెళ్తారండి. అలా వెళ్ళాక బిడ్డ పుట్టగానే అన్నీ పడుకోవడానికి పరుపు, తర్వాత బట్టలు ఫస్ట్ డే ఏసుకోవడానికి బట్టలు, వాళ్ళకి కావాల్సిన పాల డబ్బా అన్నీ కూడా రెడీ చేసుకున్నాక డెలివరీకెళ్తారు. అంటే ఒక మనిషికే ఇంత ఆలోచనున్నప్పుడు తనకు పుట్టే బిడ్డ ఎక్కడ కష్టపడకూడదు. అన్నీ కరెక్ట్‌గా ఉండాలని దేవుడికి ఇంకెంత ఆలోచన ఉంటదండి. సో, అందుకే దేవుడు అన్నీ ఏది కావాలి అనంటే ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు కదా! అవన్నీ రెడీ చేసి ఆరో రోజున మనిషిని సృష్టించినట్లు మనం చూస్తాము. తర్వాత ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తామనమాట. ఈ పనులన్నిటిని చేసి ఆయన విశ్రమించెను అని చెప్పేసి మనం చదువుతా ఉంటాం. సరే. ఇంత చక్కగా ఆయన అన్నీ అమర్చి మనిషిని సృష్టించాడు. మనిషికి కావాల్సినవన్నీ సృష్టించాక దేవుడంట అవన్నీ చూసి ఇది మంచిది అనుకున్నాడంట. ప్రతీదీ చేయడం ఇది చాలా మంచిగా ఉంది. ఇది బావుంది. ఇది బావుంది అని సర్టిఫై చేయడం. జనరల్‌గా మనం కొన్ని చేసేసాక అవి తర్వాత ఏమవుతాయి అనుకుంటాం. కానీ దేవుడు ఆల్రెడీ సర్టిఫై గూడా చేసేసారు. ఏంటి అంటే ఇవి మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. సో, దేవుడు సమస్తం మంచిగా ఉన్నాయి అని చెప్పేసి చూసారు. తర్వాత దేవుడు ఒక పనిని మనిషికి అప్పచెప్పాడు. ఏంటంటే ఏదెను తోటని కాయాలి, సేద్యపరచాలి. ఓకేనా అండి? 2 పనులు మనిషికి అప్పచెప్పాడు. కాయమన్నాడు, అంటే పని జరిగించాలి. తర్వాత కాపాడే బాధ్యతను గూడా ఆయనకి కాచే బాధ్యతను గూడా ఆదాముకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ టైంలో దేవుడు మరలా చూసి ఓకే. ఒక్కడే ఉన్నాడు. మిగతా అన్ని జీవజంతువులన్నిటిని 2 దేవుడు సృష్టించాడు. మనిషి ఒక్కడే ఒక్కళ్ళు కాదు అని చెప్పేసి వెంటనే ప్రక్కటెముకలో నుంచి అవ్వను సృష్టించినట్లు మనం చూస్తాము. మొదటి వివాహం ఎక్కడ జరిగింది అంటే అదిగో ఇందాక మనం అనుకున్నాం గదా! అన్నిటికి ప్రారంభం అక్కడే. మొదటి వివాహం గూడా అక్కడే జరిగినట్లు మనం చూస్తాం 2:24లో. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ముందుకెళ్ళిపోతున్నానండి. తర్వాత ఇవన్నీ చేసి దేవుడు పనప్పజెప్పాడు, కాయమన్నాడు. వాళ్ళిద్దరూ చక్కగా రోజు అన్నీ చేసుకుంటా ఉన్నారండి. అన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు సాయంత్రం వేళంట చల్లపూట వేళ దేవుడొచ్చి వీళ్ళతో చక్కగా టైమ్ స్పెండ్ చేస్తా ఉండేవాళ్ళంట. అంటే దేవుని యొక్క సన్నిధిని గూడా వాళ్ళు అనుభవిస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అన్నీ బావున్నాయండి. అన్నీ బావున్నాయి. ఏది తక్కువ లేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా చక్కగా ఉన్నారు. అంటే మనం అంటాం గదా! చిలక, గోరింకల్లాగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవ్వరు లేరు. ఈలోపు మూడో అధ్యాయంలో మనం చూస్తే పతనానికి ఇంకా పతనం స్టార్ట్ జరిగినట్లు మనం చూస్తాం. దేవుడు ఇవన్నీ ఇచ్చి అన్నీ మంచిగా ఉన్నాయన్నారు. అన్నీ ఇచ్చారు. ఒక్క ఆజ్ఞ మాత్రం వాళ్ళకిచ్చారండి. 2:16, 17లో మనం చూస్తే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం చూస్తే అండి
అన్నీ తినమన్నాడు. ఒకవేళ కొన్ని ఐటెమ్స్ ఇది అలా అనునుంటే ఏమో ఒకవేళ అది గూడా తినాలనిపిచ్చింది అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు సమస్తం ఏది నీ కంటికి కనిపిస్తుందో మొత్తం తినన్నాడు. ఒక్కటే ఒకటి చెప్పాడండి ఇది మాత్రం తినొద్దని. కానీ చూడండి సాతాను ఎలా వస్తది అనేది మనం బాగా అర్థం చేసుకోవచ్చు మూడో అధ్యాయంలో. సాతాను మనకిష్టం లేని వాటి గురించో, లేకపోతే మనకన్ని ఆప్షన్స్ ఉన్నాటిలో నుంచి రాదు గానీ, చిన్నదుంటది చూడండి ఏదైతే దేవుని ఆజ్ఞలో ఇది చెయ్యొద్దు అంటాడు చూడండి. ఆ విషయం గురించే మనల్ని మోసగించడానికి ట్రై జేస్తది. సర్పమొచ్చి ఏమంటదండి, "ఇది నిజమా? మిమ్మల్నసలు ఏ పళ్ళు తినొద్దన్నాడు గదా దేవుడు." అంటే చూడండి దానికి హాఫ్ ఆఫ్ ట్రూతే తెలుసు. మొత్తం ట్రూత్ తెలీదు. యాక్చువల్‌గా సాతాను యొక్క ఆ యొక్క మైండ్ మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే ఓన్లీ హాఫ్ ట్రూత్ తెలుసు. మొత్తం ట్రూత్ తెలియదు. కానీ ఆ హాఫ్ ట్రూత్ తోటి మనల్ని ఏం చేస్తదంటే ఓకే. ఇది నిజమే గదా! అని మనం కూడా వెనక్కి తిరిగేటట్లు ప్లాన్ చేస్తదనమాట. చూస్తే ఇది నిజమా మిమ్మల్ని ఏది తినొద్దన్నాడు గదా! అనగానే ఈ అవ్వ ఏం చేస్తది అనంటే కాదు కాదు అలా చెప్పలేదు అన్నీ తినమన్నాడు. ఇదొక్కటే తినొద్దన్నాడని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది యాక్చువల్‌గా అక్కడ మనం చూస్తే సర్పం అడిగింది ఒక 1 మార్క్ క్వెషనే. ఇది ఇది కదా! అనంటే ఈవిడేం చెప్తుందండి ఒక పెద్ద ఎస్సేనే లేదు లేదు ఇలా చెప్పాడు దేవుడు, అలా చెప్పాడని మొత్తం. నిజంగా ఒక్క మాట మనం ఆలోచిస్తే ఇక్కడ ఒకవేళ అవ్వకి సర్పమొచ్చి మాట్లాడుతున్నప్పుడు అసలు నువ్వెవరివు అని అడుగునుంటే ఎంత బావుండేదో గదా! అప్పుడు దాకా ఎవరెవరు తెలుసండి? ఆదాం తెలుసు, అవ్వ తెలుసు, దేవుడు తెలుసు. వీళ్ళ ముగ్గురు తప్ప వీళ్ళ లైఫ్‌లో ఎవరు లేరు. ఒక ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతుంది. ఈ మాట్లాడుతుంది ఎవరు? ఈ కొత్త ఫేస్ ఎవరు? లేకపోతే ఎవరు అసలు మా ముగ్గురు మధ్యలో ఎందుకొచ్చావు? అనేది అడగకుండా మొత్తం యాజ్ ఇట్ ఈజ్‌గా ఏమైతే జరిగిందో అంతా చెప్తా ఉన్నప్పుడు, వెంటనే అది మోసపుంచడానికి ఒక మంచి అవకాశాన్ని అవిచ్చినట్లు మనం చూస్తాం ఇమ్మీడియేట్‌గా. ఇదిగో అసలెంత నీకొక విషయం తెలుసా? దేవుడిలాగా మీరైపోతారు అని చెప్పేసి దేవుడు ఇది తినొద్దన్నాడు అనగానే, అప్పుడు దాకా వాళ్ళ లైఫ్ ఎంత అందంగా ఉందండి. వాళ్ళకేమన్నా తక్కువ దేవదూతల కంటే, అందరికంటే వాళ్ళకి ఉన్న మంచి జీవితం ఉంది. అది మర్చిపోయిందావిడ. మర్చిపోయి అవునా! అలా ఉందా? దేవునికింత ఏమంటారు కుళ్ళు లోపలుందా? మేమలా అయిపోతామేమోనని చెప్పేసి అనుకోని వెంటనే తినింది. పాపం అనేది ఎంటర్ అయిపోయింది. సో, ఆ పాపానికి ఫలితం ఏంటి మనం చూస్తే, పాపం ఎంటర్ అయింది. వెంటనే వాళ్ళు మేము ఆహ్, నగ్నంగా ఉన్నాము అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వెంటనే వాళ్ళు దాక్కోడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్‌గా దేవుడొచ్చినప్పుడు మాట్లాడదామని వాళ్ళతో "నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు మేమెలా ఉన్నాము? మేము నా దిగంబరులంగా ఉన్నాము అని చెప్పేసి మాకర్థమైంది" అన్నప్పుడు దేవుడంటారు, "అది ఎవరు చెప్పారు మీకు" అనంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పు నెట్టేసుకుంటున్నారు. ఆదాం అంటాడు, "నువ్విచ్చావు చూడు ప్రభువా, ఆమె ఇదిగో ఆ ఫ్రూట్‌ని తీసుకొనొచ్చి నాకిచ్చింది." ఆమె అడిగితే, "ఇదిగో ప్రభువా సర్పం." ఓవరాల్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం. చూడండి ఇప్పటికి గూడా అదే జరుగుతుంది గదా! ఎవరు గూడా తప్పు ఒప్పుకోరు. జనరల్‌గా ఇదిగో వాళ్ళలా చేయడం వల్ల నేనిలా చేశాను. లేకపోతే నేను చేసుండేవాడిని కాదు అంటాం. లేకపోతే చేసుండేదాన్ని కాదు అంటాం. అంటే స్టార్టింగే వేరే వాళ్ళ మీద తోసేయడం అనేది అక్కడి నుంచే మనకి ప్రారంభం నుంచే మనం చూస్తా ఉంటున్నాం. సో, దాని యొక్క ఫలితం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి వాళ్ళు నెట్టివేయబడ్డం. మూడో అధ్యాయం 14-19 వరకు మనం చూస్తాం. వాళ్ళు శాపగ్రస్తులవ్వడం. తర్వాత వాళ్ళక్కడి నుంచి బయటికి పంపించేయబడ్డం అనేది మనం చూస్తాం. అయితే ఆత్మీయ మరణం అనేది మనం అక్కడ మానవుని యొక్క అంటే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోవడం అనేది మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకుందాం. మూడో అధ్యాయం 15 వచనం ఒకసారి చదువుదామండి. మూడో అధ్యాయము 15 వచనము. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే మనం ఎక్కడో న్యూ టెస్టిమెంట్‌లో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాం గదా! కానీ ఫస్ట్ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూసేదెక్కడ అంటే ఈ 15 వచనంలో. ఆదికాండంలో మనిషిని సృష్టించాక పతనం అయిపోయినప్పుడు వాళ్ళని బయటికి గెంటేస్తున్నప్పుడు దేవుని మైండ్‌లో ఏముంది అనంటే మరలా రిస్టోరేషన్ అనేది అప్పుడే ఆయన యొక్క హృదయంలో ఉంది అనేది మనం చెప్పడానికి ఈ మూడో అధ్యాయం 15 వచనం దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రొఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
మొత్తం ఇంక చాలా మనకి ప్రొఫెసీస్ కనిపిస్తా ఉంటాయి పాత నిబంధనలో. కానీ ఫస్ట్ ప్రొఫెసీ ఎక్కడ కనిపిస్తదంటే 3:15 స్త్రీ సంతానం. ఎవరు ఆయన? స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభువారు. ఓకేనా? సో, అది అప్పుడే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మైండ్‌లో ఉన్నారు. ఇట్లా పంపించాలి, ఇదంతా చేయాలి అనేది. ఓకే. అయితే ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఈ యొక్క సహవాసం కోల్పోయారు. కానీ దేవుని యొక్క మైండ్‌లో ఆల్రెడీ మరలా ఎలా ఆ యొక్క పునరుద్ధరించాలి ఈ యొక్క సహవాసాన్ననేది ఆయన మైండ్‌లో ఆల్రెడీ తెచ్చుకున్నారు. సో, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దేవుడు వర్కౌట్ చేస్తున్నారు. ఏంటి? ఆ సహవాసాన్ని మరలా రీస్టోర్ చేయడానికి మనిషిని ఎతుకుతున్నారు. ఎవరి వలన నేను ఎందుకంటే చూడండి ప్రతిదానికి ఒక ప్రాపర్ మ్యాన్ కావాలి. ఆహ్, ఒక ప్రాపర్ ఛానెల్. అలా అని పర్ఫెక్టా మనుషులు అంటే కాదు. కానీ దేవుడు ఆ ఇంపర్ఫెక్ట్ వాళ్ళలోనే ఏదో ఒక మంచి ఉంటది గదా! అని చెప్పేసి దేవుడు వెతకడం మొదలుపెట్టారు. మనం చూస్తే మూడో అధ్యాయంలో ఇలా పతనం అయిపోయారు. ఆదాము బయటికి గెంటి వేయబడ్డాక కయ్యూను, హేబెలు పుట్టడము, మళ్ళీ కయ్యూను హేబెలుని చంపేయడం మనకిదంతా తెలుసు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం వింటున్నవే. అంటే పాపం యొక్క పర్యవసానం లేకపోతే ఆ యొక్క స్వభావం ఎలా తయారైపోయింది, మనిషి స్వభావం, పతనం యొక్క స్వభావం ఏంటి అనేది మనకి 4 అధ్యాయం నుంచి 3 ఆఖరి నుంచి కనిపిస్తా ఉంటదండి. తర్వాత ఇంకా 4-11 వరకు ఇందాక చెప్పినట్లు రకరకాల పాపాలు. ఇంకేంటంటే కయ్యూన్, హేబెల్‌ని చంపిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వచ్చేసరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధంగా మోసం చేసుకోవడం. రకరకాల పాపాలనేవి ఆ యొక్క పతనం అయిపోయిన దానికి రిజల్ట్‌గా మనం చూస్తా ఉన్నాం. సో, ఎలా అయిపోయింది అనంటే ఆరో అధ్యాయం వచ్చేసరికి ఆదికాండం ఆరో అధ్యాయం ఇక్కడ చూడండి కింద షేతు సంతానం, కయ్యూన్ సంతానం మధ్య అంటే షేతు సంతానం గురించి ఆల్రెడీ ఎవరెవరు ఎవరినెవరు కన్నారు ఇవన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి మధ్యలో. తర్వాత కయ్యూన్ సంతానం ఎవరు అనేది కనిపిస్తది. ఇవన్నీ అయిపోయాక ఆరో అధ్యాయం 5, 6 వచనాల్లో సుమారుగా మనం చూస్తే మానవులు దేవుని దృష్టిలో బొత్తిగా చెడిపోయారంట. ఎంతగా అంటే ఆయన హృదయంలో ఆవేదన నేనసలు మనిషిని ఎందుకు చేశాను? చేయకుండా ఉండుంటే బావుండేది గదా! అని అనిపించిందంట. ఫస్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాడండి ఆయన? ఇది ఇది మంచిగా ఉంది అని అనుకున్నారు. ఆ మంచిగా ఉంది అని అనుకున్న దాన్నే దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే, నేనెందుకు చేశాను ఈ మనిషిని? చెయ్యకుండుంటే బావుండేది కదా! అని అనిపించుకునే విధంగా మనిషి తయారైపోయినట్లు మనం చూస్తున్నాం. సో, వెంటనే దేవుడు అనుకున్నాడు లేదు మొత్తం నాశనం చేసేయాలి. ఒక్కళ్ళు గూడా మిగలడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళని చేయడం వల్ల అనవసరంగా నాకు మనస్తాపం తప్ప ఇంకేమీ లేదు అనుకోని దేవుడు అనుకున్నప్పుడు, ఆ టైంలో అంటండి మొత్తం అందరూ చెడిపోయారంట. ఒక్కళ్ళు గూడా మంచోళ్ళు లేరు. ఆ టైంలో ఒకే ఒక్క నీతిమంతుడిగా కనిపించాడు. అతనే నోవాహు. 6 అధ్యాయం 8 వచనంలో మనం చూస్తే అందరిని తీసివేయాలనుకున్నప్పుడు దేవునికి కనిపించిన ఏకైక నీతిమంతుడు ఎవరు అని మనం చూస్తే నోవాహు. సో, అప్పుడు దేవుడనుకున్నారు నో. ఇప్పుడు చెడ్డోళ్ళతో మంచోళ్ళని గూడా దేవుడు అట్లా తీసేయరు గదండీ! సో, ఓకే. నాకొక మంచి వ్యక్తి కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి మరలా నేను పునః ప్రారంభించాలి. ఏదైతే నేను చేశానో, మంచిగా చేశానో చెడిపోయింది. దాని యొక్క పర్యవసానాలు ఇప్పుడు వాళ్ళంతా రకరకాల చెడు మార్గంలో నడుస్తున్నారు. ఒక్కళ్ళు గూడా మంచోళ్ళు లేకుండా. తీసేద్దాం అనుకున్నాను. కానీ నా నా ఉద్దేశ్యం అది దేవుని ఉద్దేశ్యం అది గాదు గదండీ. 3:15 మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రణాళికేంటి పునరుద్ధరించటానికి అనేది. సో, దానికోసం ఎతుకుతున్నప్పుడు అందరూ చెడిపోయి కనిపిస్తున్నారు. కానీ ఒక్క నీతిమంతుడు కనిపించంగానే దేవునికి ఎంత హ్యాపీ అనిపించిందంటే పోనీలే ఒక్కళ్ళైనా కనిపించారు ఇక్కడి నుంచి నా యొక్క ప్రణాళికను నేను స్టార్ట్ చేస్తాను అనుకోని అప్పుడు ఫస్ట్ నిబంధన అనేది ఎవరితో చేస్తారని మనం చూస్తే నోవాహ్ గారితో. సో, నోవా గారిని పిలవడం, ఇదిగో వీళ్ళందరూ చెడిపోయారు. వీళ్ళందరిని నేను చంపేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఒక ఓడని సిద్ధపరచని దాని యొక్క నమూనా అంతా కూడా ఈరోజు మార్నింగే చదువుతున్నాను నేను. ఏంటంట నోవాహ్ అంట ఆహ్, నోవా డిడ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ గాడ్ సెడ్. ఎగ్జాక్ట్‌లీ అంట. అంటే ఇదిగో ఇప్పుడు ఓడని ఇంత ఇంచులు ఇలా కట్టాలి అని చెప్పినప్పుడు, పోనీలే కొంచెం ఎక్కువైంది గదా! పోతే పోయింది. ఏమైందంట ఇప్పుడు మంచిదే కదా! అని అనుకోలా. ఎగ్జాక్ట్‌గా దేవుడు ఏవైతే కొలతలు చెప్పాడో యాజ్ ఇట్ ఈస్‌గా చేశాడంటండి. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తి అని మనం చూడొచ్చు. దేవుడు ఆజ్ఞాపించగానే
ఆహ్, 600 అప్పటికే 600 సంవత్సరాలంట ఆయనకి. ఆ యొక్క ఓడ కట్టమని చెప్పేటప్పటికి. ఓడ కొలతలిచ్చాడు దేవుడే. నలువది రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం కురవడం. తర్వాత ఆ ఓడలోకి ఈ 8 మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు లోపలికెళ్ళడం. మొత్తం జీవజంతువులన్నీ ఒకటి మగ, ఆడ. అంటే నెక్స్ట్ మరలా దేవుడు జంతువుల్ని గూడా రికవర్ చేయడానికి దేవుడు మొత్తం ఒక ప్రణాళిక చొప్పున ఇదంతా చేశారండి. ఆ తర్వాత మిగతా అందరిని ఒక్కళ్ళు గూడా లేకుండా మొత్తం తుడిచేయడం. ఆ తర్వాత వీళ్ళని వరకు సేవ్ చేయడం మనం చూస్తాం. బయటకొచ్చాక ఇంద్రధనుస్సుని దేవుడు సారీ ఆ యొక్క ధనుస్సుని దేవుడక్కడ వాగ్దాన సూచకంగా మనకుంచినట్లు మనం చూస్తాం. ఏంటంటే ఇంకెప్పుడైనా నాకు కోపమొచ్చినా మొత్తం అందరిని ఎప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అనేది ఒక నిబంధన గుర్తుగా మనం ఆ యొక్క ధనుస్సును మనం చూస్తాము. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఫస్ట్ సృష్టి చేశాడు గదండీ దేవుడు. ఆదాముతో ప్రారంభించాడు. కానీ మరలా మొత్తం అందరూ చెడిపోయినప్పుడు వీళ్ళందరిని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు అందరిని తుడిచేసి, మరలా ఇది సెకండ్ టైమ్ రిన్యూవల్ అనుకోవచ్చు మనం. దీన్ని ఎవరితో ప్రారంభించాడంటే నోవాహుతో. ఇంక నోవాహు నుంచి వచ్చిన ప్రతి మానవులు ఎవరైతే మనకు భూమి మీద కనిపిస్తున్నారో అది నోవాహు సంతానం నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఓకేనా? సో, ఈ విధంగా మనం చూస్తే దేవుడు మరలా రికవర్ చేశారు అనేది మనం చూస్తాము. తర్వాత నోవాహు యొక్క సంతానం షేము, హాము, యాపేతు. ఈళ్ళు ముగ్గురు షేమ్, హామ్ అండ్ జాపెత్. వీళ్ళు ముగ్గురు నోవాహు యొక్క సంతానం. వీళ్ళ ముగ్గురు నుంచి దేవుడు రకరకాల జాతుల్ని సృష్టించినట్లు ఎలా అనేది మనం చూస్తే షేము నుంచి ఆసియా, అరామీయులు, అరేబియన్లు నేనిదంతా మీకు నోట్స్ షేర్ చేస్తానండి. సో, ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రతి ఒక్క జాతి కూడా ఈ ముగ్గురు నుంచి వచ్చిన వాళ్ళే. ఓకేనా? అలా వాళ్ళు రకరకాల దేశాల్లో చెదిరిపోవడము, వాళ్ళలా వేరు వేరు ప్లేసెస్‌లోకెళ్ళి సెటిల్ అయినట్లు మనం చూస్తా ఉంటామనమాట. సరే. అయితే ఈ షేము, హాము, యాపేతులో మరలా చూసాను గదా! ఇప్పుడు. నోవాహుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ యొక్క ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి, మెస్సీయాని పంపించటానికి. సో, ఆ ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో ఇప్పుడు షేము, హాము, యాపెత్ ఉన్నారు కదా! ఇప్పుడు వీళ్ళలో నుంచి మరలా దేవుడు షేముని ఎన్నుకున్నట్లు మనం చూస్తాము. అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే అక్కడ 11 అధ్యాయం 4-6 వరకు మానవులందరూ అంటే ఆల్రెడీ షేము, హాము, యాపెత్ నుంచి వచ్చిన మొత్తం జనరేషన్స్ ఉన్నారు గదండీ! వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారంట. మనం పేరు సంపాదిద్దాము. మనం వాళ్ళు దాని కోసం ప్రయాసపడతా మనం ఒక గోపురాన్ని కడదాము. మనం ఇంకెప్పుడేంటంటే ఎంత ఉన్నతంగా అంటే ఆకాశం అంటే విధంగా కడదాము అనుకున్నారంట. అయితే దేవుడు వెంటనే వాళ్ళని అది కాదు దేవుని ఉద్దేశ్యం కాబట్టి వెంటనే వారి యొక్క భాషను తారుమారు చేసినట్లు మనం చూస్తాం. అంటే లాంగ్వేజెస్ అనేవి గూడా ఫస్ట్ ఎక్కడ ఫార్మ్ అయినియి అని మనం చూస్తే ఈ బాబెల్ గోపురం దగ్గరండి. ఇక్కడేమో జాతులు ఫార్మ్ అయినియి. ఫస్ట్ జాతులు ఇక్కడ మనం చూస్తే. ఆ తర్వాత వీళ్ళందరిది ఒకే లాంగ్వేజ్ అప్పటికి. కానీ ఇక్కడ బాబెల్ గోపురం దగ్గరికొచ్చేసరికి దేవుడు ఓకే. వీళ్ళందరూ ఇంకా కలిసి ఆకాశాన్ని అంతే విధంగా అంటే వీళ్ళేంటంటే వారికి వారిని హెచ్చించేసుకుంటున్నారు. ఇంక దేవునికి ఎక్కడ స్థానం లేకుండా చేస్తున్నారు కాబట్టి నో. ఇలా కుదరదు. వీళ్ళనికి వెంటనే లాంగ్వేజ్ చేంజ్. మొత్తం ఎవరి లాంగ్వేజ్ ఆళ్ళకి అర్థం కాకూడదన్నట్లు మొత్తం భాషను మార్చేసాడు. అక్కడి నుంచి మనకి లాంగ్వేజెస్ అనేవి ఫార్మ్ అయినాయి. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఫార్మ్ అయింది కూడా మనం చూస్తే జెనెసిస్‌లోనే. అయితే ఈ జాతులు ఆవిర్భవించారు. తర్వాత లాంగ్వేజెస్ వచ్చినియి. ఇప్పుడు షేము కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని మరలా ఆ ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక్కొక్క మనిషిని అక్కడి నుంచి ఎన్నుకుంటున్నారు. చూద్దాం మనం. షేము నుంచి 11 అధ్యాయం ఆఖరిలో మనం చూస్తేనండి షేము వంశావళి నుంచి అబ్రహాం గారొస్తారు. ఓకేనా? అబ్రాము ఊరు అనే పట్టణంలో తండ్రి అయిన తెరహు యొద్ద ఉండెను. ఈ తెరహు ఎవరి సంతానం అని చూస్తే షేము యొక్క సంతానం. అయితే ఇదంతా మనకి 11 ఆఖరిలో ఉంటదనమాట ఆదికాండం. తర్వాత దేవుడు అక్కడ వాళ్ళని చూసినప్పుడు ఓకే. అందరూ మళ్ళీ చూసన్ కాదు. చూడండి అక్కడ నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహు తర్వాత షేముని ఎన్నుకున్నాడు దేవుడు. షేము తర్వాత తెరహు వంశస్థుల నుంచి మళ్ళీ అబ్రాహాంని ఎన్నుకున్నాడు. ఎందుకు అని మనం చూస్తే మనం వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తాం కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు మనం చూస్తే యెహోషువ గ్రంథంలో ఆ యొక్క చిన్న పాట మనకు కనిపిస్తది. కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని తీసుకొనొచ్చాడు అనేది. అయితే
దేవుడు అక్కడ అతని యొక్క విశ్వాసం లేకపోతే అతని యొక్క మంచితనం దేవుడు చూసాడు అబ్రాహాంని. ఓకే. ఇతనైతే నా ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ లేకపోతే నా రిస్టోరేషన్ పార్ట్‌లో ఇతను ఒక మంచి ఆయుధంగా వాడబడతాడు అని అనుకోని దేవుడు అబ్రాహాంని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ దేవుడు 12 అధ్యాయంలో ఆయనకి 3 వాగ్దానాలు చేస్తాడు. ఒకటి నీ జాతి ఒక గొప్ప నేషన్‌ని ఫార్మ్ చేస్తాను అని. తర్వాత స్వాస్థ్యాన్ని ఇస్తాను అంటాడు. ఆ యొక్క సంతతిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ప్లేస్, నేషన్ తర్వాత మనం చూస్తే ప్రాపర్టీ. ఏ విధంగా దేవుడు అతనికి ఇవ్వబోతున్నాడో, లేకపోతే ఏ విధంగా దేవుడు అభివృద్ధి చెందించబోతున్నాడో ప్రామిస్ చేస్తాడండి. ఆహ్, నువ్వు ఒక్క మాట జస్ట్ నువ్వు అక్కడి నుంచి బయలుదేరొస్తే నేను ఇవన్నీ నీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క మాటకు విధేయుడై ఎక్కడికెళ్ళాలి ప్రభువా? ఏంటి? అని గూడా మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇదంతా మనకు తెలుసండి. సో, అక్కడి నుంచి తన కుటుంబాన్ని తీసుకొని తన ఇంటి వారిని, తన బంధువులందరిని వదిలిపెట్టి బయటకొచ్చినట్లు మనం చూస్తాము. సో, దేవుని మాటకు విధేయత చూపించినందుకు దేవుడు అబ్రాహాముని ఏ విధంగా ఆశీర్వదించాడు అనేది మనం ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడే అతని లైఫ్‌లోనే మనం చూస్తే చూడండి లోతుని తీసుకొనొస్తాడు వాళ్ళతో పాటు. అక్కడ లోతుని తీసుకొనొచ్చినప్పుడు మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతాయి. ఏంటంటే వాళ్ళ పశువుల కాపర్లకి, వీళ్ళ గొర్రెల కాపర్లకి జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఎంత మంచి క్యారెక్టర్ అంటే దేవుడు ఇవన్నీ ముందే చూస్తాడండి. దేవుడికి తెలుసు కదా! వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది. దేవుడు చూసి అక్కడ కూడా చూడండి లోతు పనోళ్ళకి, వీళ్ళ పనోళ్ళకి గొడవలొస్తున్నప్పుడు, సరే దేవుడు నాకు వాగ్దానం చేసింది మంచి ప్లేస్ కదా! ఇదిగో ఇటువైపు నేనుంటాను. మంచి గ్రీనరీగా ఉన్న వైపంతా నేనుంటాను. నువ్వేమో అటు ఏమి లేని చోటకి నువ్వెళ్ళిపో అనలా. ఇదిగో ఇదంతా నీ ఎదురుంది. నీ ఇష్టం నువ్వెక్కడికెళ్తానంటే చెప్పు అక్కడికి వెళ్ళు. మిగతాది నేను తీసుకుంటాను అంటాడు. అప్పుడు వెంటనే ఆబ్వియస్‌గా అవతలోళ్ళకి మనం ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమి ఎన్నుకుంటారండి అవతలోళ్ళు? మంచిదే జూసుకుంటారు. బాగా పచ్చగా అన్నీ మంచిగా సమృద్ధిగా పండే ఏరియాని ఎవరు ఎన్నుకున్నారు అంటే లోతు ఎన్నుకున్నాడు. లోతు ఎన్నుకోంగానే నిజంగా చూడండి అక్కడ చాయిస్ వదిలేసినందుకు దేవుడు ఇంకా ఎంతగా ఏమంటారు దేవుడికి ఇంకా ఎంత నచ్చుండుంటాడో అబ్రహాం కదా! అంటే అబ్రహాంకి అక్కడున్న స్వాస్థ్యం మీదో, అక్కడున్న పరిస్థితుల మీద అతని యొక్క విశ్వాసం ఆధారపడలేదు గానీ, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నన్ను ఎట్లాంటి పొజిషన్‌లోనైనా నిలబెడతాడు అనేది ఆయనకి నమ్మకం. కాబట్టి అతను మంచి ప్లేస్ తీసేసుకున్న ఇతనికి ఏమి పండనటువంటి ప్లేస్ దొరికినా గాని దేవుడు దాని నుంచే అబ్రహాంని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. తర్వాత అక్కడ మనం చూస్తే ఆహ్, లోతుని వాళ్ళు అక్కడ సొదొమ, గొమొర్రా రాజులు వాళ్ళు ఎప్పుడైతే చెరలోకి తీసుకెళ్ళిపోతారో వాళ్ళనెళ్లి కాపాడి లోతుని రక్షించినట్లు, తర్వాత మెల్కీసెదెకు 10వ వంతు చెల్లించినట్టు. ఈ జస్ట్ ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు. తర్వాత దేవుడు ఆహ్, అబ్రహాంకి, శారాకి వాగ్దానం చేసిందేంటంటే, నీ నుంచి ఆహ్, ఆకాశంలో నక్షత్రాలు చూడు, కింద భూమి మీద ఇసుక రేణువులు చూడు. ఈ విధంగా నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నప్పటికి వాళ్ళకి ఎవరు లేరండి? పిల్లలే లేరు. పిల్లలు లేరు. అప్పుడు వెంటనే ఆ యొక్క క్వెషన్ రైజ్ చేస్తాడు గూడా అబ్రహాం. ఏంటి? "ప్రవ్వా నువ్వు ఎంత ఆశీర్వదిస్తే ఏముంది నాకసల పిల్లలే లేకపోతే" అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి అబ్రహాంని ముందుకు నడిపించినట్టు మనం చూస్తాం. కానీ మనుషులుగా వాళ్ళు తప్పిపోయారు. అదే చెప్పాను గదా! ఇంపర్ఫెక్ట్. దేవుడేం పర్ఫెక్ట్ పర్సన్ కోసం చూడట్లా. ఇంపర్ఫెక్టే కానీ ఏదో కొంత మంచి ఉంది కాబట్టి దేవుడు అక్కడ ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చిన శారా తొందరపడ్డం, తర్వాత హాగర్‌ని మధ్యలో ప్రణాళికలో భాగం కాకపోయినా అలా తీసుకొని రావడం. అయినప్పటికీ దేవుడు వాళ్ళ మీద కరుణ చూపి మరలా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించడం ఇదంతా మనం ఆయన యొక్క జీవితంలో చూస్తామండి. ఆ తర్వాత సొదొమ, గొమొర్రా నాశనం అయిపోవడం. ఆహ్, ఆహ్, వాళ్ళు ఏ విధంగా లోతు ఏ విధంగా ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడొద్దు అని. దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని అక్కడ కాపాడినట్టు మనం చూస్తాము. ఇక్కడ ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు కాపాడదాం అనుకున్నా గాని, ఆ మనిషిలో ఆ యొక్క జీల్ లేకపోతే ఏమవుద్దండి ఎప్పటికైనా దేవుడు ఏం చేయలేరు ఇప్పుడు. ఎందుకు అంటే దేవుడైతే బయటికి లాగారు. దేవదూతలను పంపించి వాళ్ళని బయటికి లాగారు. కానీ అక్కడ ఏం జరిగిపోతుందో అన్నట్టు లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం, ఉప్పు స్తంభం అయిపోవడం ఇదంతా మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళ లోతు పిల్లలు కూడా తండ్రితో పాపం చేసి 2 జాతుల్ని ఫార్మ్ చేయడం. మోయాబీలు, అమ్మోనీయులు ఫార్మ్ అవ్వడానికి కారకులవ్వడం మనం చూస్తా ఉంటాము. ఇదంతా కూడా
మనం డీప్‌గా వెళ్తే చాలా చెప్పుకోవచ్చండి. కానీ ఔట్‌లైన్సే మనం చెప్పుకుంటున్నాం దీంట్లో. అయితే తర్వాత వాగ్దానం చేసినటువంటి ఇస్సాకు పుట్టడం మనం చూస్తాము. 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినట్లు హి వెయిటెడ్ ఫర్ 25 ఇయర్స్ అండి. జనరల్‌గా మనమైతే ఒకసారి వాగ్దానం రాగానే రేపు పొద్దున్నుంచే మనం వెంటనే ప్రభా ఎప్పుడైపోద్ది? ఎప్పుడైపోద్ది? వారంలో ఇంకా ఏంటి ప్రభా లేట్ అయిపోయింది అనుకుంటాం. కానీ అబ్రహాము నిజంగా మనకి ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నట్లు మన ఎదురు దేవుడు పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడండి ఒక వాగ్దానం కోసం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎవరి జీవితాల్లో అంత లేట్ అయితే ఇంకా మన విశ్వాసాన్ని బట్టి అంత లేట్ చేయడు. ఆయన విశ్వాసాన్ని బట్టి అంత లేట్ చేశారు. కాబట్టి మనం వేచి చూద్దాము. దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. సో, వాగ్దాన పుత్రుడు మొత్తానికైతే వచ్చేసారు. వచ్చాక దేవుడు అబ్రాహాం పేరుని అబ్రహాంగా మార్చడం అంటే అప్పటిదాకా నార్మల్ ఒక తండ్రి. కానీ జన జనములకు తండ్రిగా అలానే శారాయినేమో శారాగా రాజకుమార్తెగా దేవుడు చేసినట్లు మనం చూస్తా ఉంటాము. తర్వాత దేవుడు అబ్రహాంకి ఇస్సాకునివ్వగానే వెంటనే అప్పటిదాకా దేవుడిని విపరీతంగా ప్రేమించిన అబ్రహాము ఒకవేళ వాగ్దానం పొందుకున్నాడు. ఇప్పుడు మంచిగా పిల్లోడితో హ్యాపీగా ఉన్నాడు. నన్ను మర్చిపోయాడేమో ఒక చిన్న టెస్టింగ్ పెట్టాడండి. 22 అధ్యాయం మనం చూస్తే అదే మనకు కనిపిస్తది. ఇదిగో నీకొక్కగానే ఒక్క కుమారుడు నా కోసం బలిచ్చేయి అంటాడు. అన్నప్పుడు వెంటనే చూడండి అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడను. అదేంటి ప్రభువా నువ్వే కదా వాగ్దానం చేశావు. ఇసుక రేణువులన్నావు. ఇప్పుడు ఈ అబ్బాయి చచ్చిపోతే ఇసుక రేణువుల్లాగా ఎలా ఆశీర్వదిస్తావు? నువ్వు వాగ్దానం ఇచ్చినోడు కదా! ఏమి డిస్కషన్స్ కానీ, లేకపోతే ఆర్గ్యుమెంట్ గాని చెయ్యట్ల. ఇమ్మీడియేట్‌గా ఒకటి నమ్మాడంట. అది మనకి నూతన నిబంధనలో కనిపిస్తది. ఆ రోజు ఆయనేమనుకున్నాడు, ఏంటి మృతులను సహితం సజీవులుగా లేపగలిగిన శక్తి ఎవరికుందని నమ్మాడంట అబ్రహాము? దేవునికుంది. సరే, దేవుడైతే వాగ్దానం చేసి ఇచ్చిన పుత్రుడు. చంపుతాడా లేదా అనేది ఆయనిష్టం. కానీ ఒకవేళ చంపినా ఆయన మరలా ఏం జేస్తాడు? మృతులలో నుంచైనా లేపగలడు అని నమ్మాడు. మాట్లాడకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు ఎంతగా అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇంప్రెస్ అయ్యే అబ్రాహాంని ఎన్నుకున్నాడు దేవుడు. అంతమంది జనాల్లో. కానీ రెండోసారి మళ్ళీ ఎక్కడ దేవునికి బాగా నచ్చాడు అని చూస్తే ఒక్కగానొక్క కుమారుడు. లేక లేక పుట్టాడు. 100 సంవత్సరాలప్పుడు పుడితే ఎంత ప్రేముంటదండి. అయినా గాని నన్నే ప్రేమిస్తున్నాడు. నేనిచ్చిన గిఫ్ట్‌ని కాదు గాని నన్నే ప్రేమిస్తున్నాడని దేవుడు నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టడం. అది సారీ ఇస్సాకు మంచిగా దేవునిలో పెరగడం. ఇస్సాకు గూడా అబ్రహాముని ఫాలో అయినట్లు మనం చూస్తాం. తన భక్తి జీవితం మనం చదివితేనండి అబ్రహాముని చక్కగా ఫాలో అయ్యి ప్రార్థన కానీ, అతని యొక్క విశ్వాసం గాని అన్నీ మంచిగా ఉన్నట్లు మనం చూస్తాం. ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకు కోసం భార్య కోసం తన దాసుడిని పంపించటం. అది గూడా చాలా 24 అధ్యాయంలో మనం చూస్తే ఒక గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ రిబ్కా ఇస్సాకు కోసమే భార్యగా దేవుడు ఆల్రెడీ నియమించాడు అనడానికి అదొక గొప్ప పార్ట్ అండి వివాహానికి. సో, ఇస్సాకు మ్యారేజ్ కూడా ఒక చాలా గాడ్ పర్పస్ నెరవేర్చబడే విధంగా జరిగినట్లు మనం చూస్తాము. సో, రిబ్కా వాళ్ళ లైఫ్‌లోకి రావడము. తర్వాత ఇస్సాకు జీవితం గనుక మనం చూస్తే 175 సంవత్సరాలు అతను బ్రతికినట్టు మనం చూస్తాము. ఆ తర్వాత మృతి పొందాడు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు పుట్టారు. యాకోబు మరియు ఏశావు. ఏశావు పెద్ద కుమారుడు. యాకోబు చిన్న కుమారుడు. కానీ దేవుని ప్రణాళికలో ఆహ్, యాకోబున్నాడు అనేది మనము ఆమె గర్భం దాల్చిన దగ్గర నుంచి, ఆమె డెలివరీ టైమ్ నుంచి కూడా ఆ యొక్క ప్రణాళిక అనేది దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు అని ఈమె ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకెళ్ళి ఏంటి ప్రభువా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తదో రిబ్కా, ఆ టైంలోనే చెప్తాడు ఏంటి అంటే దేవుడు తన ప్రణాళికని రిబ్కాకి తల్లికి బయలుపరిచినట్లు మనం చూస్తాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడు అని. ఆ తర్వాత మనం చూస్తే ఆహ్, అంటే ఇక్కడ మనం చూస్తే కొన్ని సార్లు ఎట్లా కనిపిస్తదంటేనండి పార్షియాలిటీగా తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కా చేసినయి పార్షియాలిటీగా లేకపోతే ఇవన్నీ కనిపిస్తాయి గానీ అది దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి అవన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయని మనం చూస్తా ఉండొచ్చు. చూడండి ఆల్రెడీ దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఆయనకి ఫ్యూచర్ తెలిసే ఎన్నుకున్నాడు. ఆ ఫ్యూచర్‌కి తగ్గట్టే ఈ ఏశావు ఏం చేస్తున్నాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకోవడం.
ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటాడు. తర్వాత ఆహ్, ఆహ్, ఈ వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఆశీర్వాదాలు గూడా తండ్రి దగ్గర నుంచి తల్లియే పిలిసి యాకోబుకి చెప్తదనమాట. ఇదిగో నీ తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈమె మైండ్‌లో ఆల్రెడీ ఉంది దేవుని ప్రణాళికలో యాకోబున్నాడు అనేది. సో, దాని ప్రకారం ఈమె నడుచుకుంటా ఉంది. పిలవడం యాకోబుని పిలిసి, "ఇదిగో నీ తండ్రి ఆశీర్వదిస్తా అంటున్నాడు. మంచి వంటకం చేసుకొనెళ్ళు నీ తండ్రికి ఇష్టమైందని" చెప్పేసి ఈమె వంట చేసి పంపిస్తే అతను భయపడతానే ఉంటాడు అప్పటికి. ఒకవేళ ఆశీర్వాదానికి బదులు శాపమొస్తే నా పరిస్థితి ఏంటమ్మా అంటే, "ఆ శాపం నా మీదకొచ్చును గాక" అంటది. పంపిస్తది. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యాకోబు ఆశీర్వాదానికి వారసుడవుతాడు. తర్వాత ఏశావొచ్చి తండ్రి ఇదిగో తీసుకొచ్చాను నీకోసం ఇష్టమైంది అనంటే, అదేంటి నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆశీర్వాదం మరి ఎవరయ్యుండుంటారు అన్నప్పుడు, యాకోబు మోసం చేశాడు అని ఏశావుకి బాగా కోపం పెట్టేసుకుంటాడండి. చంపేయాలి అనుకున్న టైంలో తల్లేం జేస్తదంటే, ఇద్దరిని నేను ఒక్కరోజే కోల్పోలేను. నువ్వు యాకోబుని పిలిచి చెప్తది, ఇదిగో నా యొక్క అన్నున్నాడు లాబాను అతని దగ్గరికి నువ్వెళ్ళిపో. తర్వాత నేను ఇదన్నీ మంచిగా అయ్యాక నేను చెప్తాను. అప్పుడు నువ్వొద్దు గాని అన్నప్పుడు తల్లి పంపించేసినట్టు చూస్తాం. అయితే ఇక్కడి నుంచి ఇంకా ఏశావు లైఫ్ అది నార్మల్‌గా కానీ మనకి ఎన్నుకొనబడిన వాళ్ళ లైఫే ఎక్కువ మనకు కనిపిస్తా ఉంటది. ఫస్ట్ నోవాహు, షేము వంశావళి నుంచి అబ్రాహాము, తర్వాత అబ్రాహాం నుంచి ఇస్సాకు. మళ్ళీ అబ్రాహాంకి వేరే కుమారులున్నారు కానీ మనం వాళ్ళ గురించి మనం చూడం. ప్రామిస్డ్ చైల్డ్ ఎవరు అనంటే ఇస్సాకు. ఆ తర్వాత ఇస్సాకు నుంచి యాకోబే. ఏశావు కాదు. యాకోబు జీవితం గురించి మనం చూస్తాం. సో, ఇక్కడ చూస్తే లాబాను దగ్గరికెళ్ళిపోయాడు గదండీ! అక్కడికెళ్ళాక లాబానుకి ఇద్దరమ్మాయిలుంటే యాకోబు ఏం జేస్తాడు అంటే వెళ్ళగానే రాహేలు కనిపిస్తది. ఆమె చాలా అందంగా ఉండడం చూసి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాక వాళ్ళ మామ ఏం చేస్తాడు అనంటే, మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి జేస్తాడు. లేయానిచ్చి. ఆ తర్వాత ఆయన చెప్పే రీజన్స్ ఆయన జెప్తాడు. కానీ మొత్తానికైతే పెళ్లి చేశాడు. చేశాక ఆహ్, ఈ యొక్క లేయాకి, రాహేల్‌కి ఇంకా స్టోరీ చాలా ఉంటదండి. అక్కడ మనం ఇప్పుడు మీకు ఔట్‌లైన్స్ చెప్తే మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటది. సో, లేయా, రాహేలు, లేయా యొక్క దాసి జిల్పా, రాహేలు యొక్క దాసి బిల్హా వీళ్ళందరికీ కలిపి మొత్తం 12 మంది సంతానం పుడతారు. ఓకేనా అండి. ఈ 12 మంది సంతానం మనకిప్పుడు ఇంపార్టెంట్. ఇశ్రాయేలు జనాంగం అనేది దేవుడు వీళ్ళ నుంచే ఫార్మ్ చేశాడు. మనం చూస్తే వీళ్ళని ఒక్కొక్క గోత్రంగా రూబేను, షిమ్యోను గోత్రం, లేవి గోత్రం, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి, తర్వాత యోసేపు నుంచొచ్చేసరికి మనష్షే, ఎఫ్రాయిము. ఈ 2 గోత్రాలొస్తాయండి యోసేపు కుమారులు. తర్వాత బెన్యామీను. సో, ఈ విధంగా దేవుడు యాకోబు సంతతిని ఎన్నుకున్నట్లు. ఇక్కడి దాకా ఒక్కొక్కళ్ళనండి అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. ఒక్కొక్కనే. ఎంతమంది కుమారులున్నా అందరిని ఎన్నుకోవట్లే దేవుడు. కానీ ఇక్కడి నుంచి మనం చూస్తే యాకోబు నుంచి దేవుడు ఆ 12 మంది సంతానాన్ని ఎన్నుకొని 12 గోత్రాలుగా ఆహ్, చెప్పాడు గదా! ఇక్కడ చూడండి గొప్ప నేషన్ ఫార్మ్ చేస్తానన్నారు ప్రామిస్‌లో. మనం ఇందా చూసాం. జాతి, స్వాస్థ్యము, సంతతి. సో, జాతులు ఇక్కడ మనం చూస్తే ఈ 12 గోత్రాల నుంచి గొప్ప జనరేషన్స్‌ని దేవుడు వాళ్ళకి అక్కడ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఈ 12 గోత్రాలను. తర్వాత చూస్తే వాళ్ళలో ఇంకా ఆఖరికొచ్చేస్తున్నాం మనం 37 చాప్టర్‌కి. వీళ్ళందరూ 12 మంది కుమారులు వాళ్ళ జీవితం ఎట్లా జరుగుతుంది. మళ్ళీ యాకోబు తిరిగి లాబాను దగ్గర నుంచి వీళ్ళందరిని తీసుకొని వెనక్కొచ్చేయడం మనం చూస్తామండి. వెనక్కొచ్చేసాక బేతేల్‌లో సెటిల్ అయినప్పుడు ఇక్కడ మనం చూస్తే యోసేపు జీవితం అనేది ప్రారంభమవుతుంది. యోసేపు రాహేలుకి కనిన కుమారుడనమాట. ఈ యోసేపు జీవితం మనం చూస్తేనండి బాగా ఇష్టమైన కుమారుడు. ఎందుకంటే రాహేలుని ప్రేమించాడు గదా! యాకోబు. సో, దాన్ని బట్టి యోసేపును గూడా అదే విధంగా ఈ రాహేలు మధ్యలోనే చనిపోతది. సో, రాహేలుని బట్టి యోసేపుని చాలా ప్రేమిస్తా ఉంటాడనమాట యాకోబు. అది వాళ్ళ అన్నలకి అసూయగా మారి యోసేపు కలలవ్వచ్చు, లేకపోతే తండ్రి ప్రేమవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ అన్నలకి చాలా అసూయగా మారతది. తర్వాత చంపేయాలనుకుంటారు. కానీ ఎందుకులే మనవాడే గదా! అన్నట్లు వాళ్ళలో ఒక అన్న చెప్పడం వల్ల అమ్మేస్తారండి. అమ్మేస్తారు. ఎక్కడికి అమ్మేస్తారంటే మనం చూస్తే 37 అధ్యాయంలో వాళ్ళు ఆహ్, ఇష్మాయేలీయులకి అమ్మేస్తారు. తర్వాత వాళ్ళేం జేస్తారంటే వాళ్ళెళ్లి ఐగుప్తులో
ఫరో పోతీఫర్ ఇంటి దగ్గర ఇతన్ని నమ్మేసినట్టు మనం చూస్తాం. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎళ్లి సెటిల్ అవ్వడము. సెటిల్ అయినప్పుడు అక్కడ అంతా దేవుడు అతన్ని ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఫలించడి కొమ్మగా పేరు పెట్టాడంట. ఎవరు? అక్కడున్న పోతీఫరే. ఎందుకు అనంటే ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే చూస్తున్నాడు. సో, ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ అతని యొక్క మనం చూస్తే ఇక్కడ ఒక గొప్ప ప్రణాళిక గనుక మనం చూస్తే దాసుడిగా అమ్మబడ్డాడు. అన్నీ కూడా డౌన్ ఫాల్సే మనం అక్కడ చూస్తా ఉంటాం అతని లైఫ్‌లో. అమ్మబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో మంచిగా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఇమ్మీడియేట్‌గా పోతిఫర్ భార్య ఇతన్ని ఆశించటము. కానీ నేనట్లా చెయ్యను. నేను ఏమంటారు హ్మ్. అతని యొక్క ఇంటిగ్రిటీని బట్టి దేవుడు అతన్ని మరలా అతని యొక్క ఇంటిగ్రిటీని బట్టయితే జైలు పాలయ్యాడక్కడ. కానీ జైలుకెళ్ళడం కూడా దేవుని ప్రణాళిక అనేది మనం చూడొచ్చు. సో, జైలుకి వెళ్ళడం, జైలులో కూడా దేవునికి నమ్మకం. ఇక్కడ కూడా ఇదేంటి ప్రభువా! నువ్వేమో కళ్ళలా ఇచ్చావు. ఒక పక్క చూస్తే ఏదో నా పని నిలబడింది. ఇవన్నీ నువ్విచ్చిందంతా వేస్టేనా? అని ఎక్కడా అడగట్లేదండి. ఎక్కడున్నాడో అక్కడ నమ్మకంగా ఉంటున్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉంచాడా? నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. అక్కడయిపోయాక అక్కడ చెయ్యని నేరం అతని మీదేశారా? అయినా గాని ఒక మాట తెలుసా అండి? ఈ ఈ ఒక్క మాట ఇంక అయిపోవస్తుంది గాబట్టి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. పోతీఫరు వాళ్ళ భార్య కంటే ఎవరిని నమ్మాడో తెలుసా? యోసేపుని నమ్మాడు. "నువ్వొక్క మాట చెప్పు నేను చెయ్యలేదు" అని వదిలేస్తానంటాడండి. కానీ మనం చూస్తే అతను అసలు మౌనిగా ఉన్నాడు. ఒక్క మాట గూడా నేను ఈ తప్పు చేయలేదు అని ఒక్క మాట గనక అతను అనునుంటే ఖచ్చితంగా పోతీఫర్ దాన్ని కన్సిడర్ చేసుండేవాడు. కానీ ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు తన భార్య గదా! పోతీఫర్ భార్య మీద ఈ నెపాన్ని నేను వెయ్యకూడదు. సరే ఇదెందుకొచ్చిందో, ఏం జరిగిందో నాకు తెలీదు. దేవుని ప్రణాళికైతే ఉంటదనుకున్నాడు. సైలెంట్‌గా ఉండిపోయాడు. దేవుడు అలా సైలెంట్‌గా కావాలనుకుంటే అన్నీ తనకు తానే న్యాయం తీర్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చక్కడ. కానీ ఏది ఉపయోగించుకోల. వెంటనే ప్రతీదీ దేవుని చిత్తానికి అప్పచెప్పేసుకున్నాడు. జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళాక మనం చూస్తే అక్కడ గూడా దేవునికి నమ్మకంగా ఉండబట్టి జైలు అధికారి దృష్టిలో గూడా అమ్మో! ఇంత మంచోడా అన్న పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంకా ఆ తర్వాత అక్కడ ఇద్దరు కలలు రావడం. ఆ ఇద్దరు కలలకొచ్చినప్పుడు వాళ్ళ కలల భావాలు చెప్పడం. కలల భావాలు చెప్పాక వాళ్ళ జీవితంలో అదే జరగడం అనేది మనం చూస్తా ఉంటామండి. పానదాయకుల అధిపతి ఎవరైతే ఉన్నాడో అతని నీ ఉద్యోగం మరలా వస్తదని జెప్తాడు. భక్ష్యకారుల అధిపతికి ఏం జెప్తాడంటే నువ్వు చనిపోబోతున్నావు. నిన్ను ఉరి తీస్తారు అని జెప్తాడు. అదే విధంగా ఇద్దరికీ జరుగుతది. పానదాయకుల అధిపతి అంటే రాజుకి గిన్నె అందించేవాడు. ద్రాక్షారసం ఇచ్చే అతననమాట. తన ఉద్యోగంలోకి మరలా చేరేటప్పుడు ఒక మాట అంటాడండి. "నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అంటాడు యోసేపు. "నువ్వెళ్ళిపోతున్నావు గదా! నీ ఉద్యోగంలోకెళ్ళిపోతావు గదా! అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో" అంటాడు. కానీ అతడు మర్చిపోయాడు అని కూడా బైబిల్‌లో రాయబడుంది. అది మర్చిపోవడం కూడా దేవుని ప్రణాళికే. చాలా సార్లు మనం అనుకుంటాము, మనుషులు నన్ను మర్చిపోయారు. ఏదైనా జాబ్ కోసమో, ఏదో ఒక విషయం గురించి కొంతమందికి చెప్పి పెడతాం మనం అట్లా. కొంతమందిని నమ్ముకుంటామనమాట. వాళ్ళు మనకి ఏమి ఫేవర్ చేయనప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఏంటో వాళ్ళు మనల్ని మర్చిపోయారు. మనం వాళ్ళకి మేలు చేశాం కదా! మనల్ని మర్చిపోయారనుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక అది కాదు యోసేపు పట్ల ఇక్కడ. వాళ్ళు గుర్తు తెచ్చుకొనుండుంటే ఒకవేళ నార్మల్‌గా అతని జీవితం ఉండేదేమో. కానీ అతను గుర్తు తెచ్చుకోవడం కాదు బాబు. నేను గుర్తు తెచ్చుకుంటా నిన్ను. తగిన సమయంలో నేను నిన్ను హెచ్చిస్తాను అనుకోని దేవుడు వెంటనే అతనెళ్ళిపోతాడు. తన పని అతను చేసుకుంటా ఉంటాడు. యోసేపు మాత్రం జైల్లోనే ఉంటాడు. ఎప్పుడైతే ఒకసారి రాజుకి కలొస్తదో ఫ్యూచర్‌లో జరగబోయేది దేవుడు రాజుకు ముందుగానే చూపిస్తారు. ఐగుప్తులో మొత్తం దేశమంతా కరువు రాబోతుందని ఐగుప్తులో ఏ విధంగా ఆహ్, ధాన్యాన్ని ఉంచొచ్చు. ఇవన్నీ కూడా దేవుడు ఒక మంచి కలని రాజుకిచ్చినట్టు మనం చూస్తాం. ఆ కల భావం కోసం అందరిని ఎతికిస్తాడండి. ఎవరి కల భావం చెప్తారో వాళ్ళని చూడండన్నప్పుడు ఎవ్వరు చెప్పలేరు. ఆ టైంలో ఇతనికి గుర్తొస్తది. తగిన సమయంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు అతనికి. ముందంతా మర్చిపోయాడు. కానీ ఏ టైంలో గుర్తొచ్చాడు? అదే కాలము సంపూర్ణమైనప్పుడు, లేకపోతే తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు ఆటోమేటిక్‌గా గుర్తు చేపిస్తాడు. సో, అతనికి గుర్తొచ్చి, అయ్యో! మర్చిపోయాను. ఒకాయనున్నాడండి కలల భావం చెప్పేవాడన్నప్పుడు, అతన్ని మంచిగా నీట్‌గా రెడీ చేసి డైరెక్ట్‌గా ఎక్కడికి తీసుకొచ్చారు? రాజు ఎదురికి.
మంచి వస్త్రాలేసి రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మనం చూస్తే అక్కడ రాజు యొక్క కలర్ మొత్తం భావం చెప్పినట్లు మనం చూస్తాము. దేవుడు డైరెక్ట్‌గా ఇంకా ఆ జైలు నుంచి బయటికి రావడమే ఒక అధికారిగా, ఒక ప్రైమ్ మినిస్టర్‌గా దేవుడక్కడ అతన్ని నిలబెట్టినట్టు మనం చూస్తాము. మామూలుగా గుర్తు తెచ్చుకొనుంటే ఒక నార్మల్ పర్సన్‌గా బయటకొచ్చేవాడండి. కానీ దేవుడు గుర్తు చేసుకునే టైం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత తొందరపడినా ఏ విషయం వాగ్దాన విషయంలో చాలా సార్లు మనం తొందరపడిపోయి ప్రార్థన చేసేస్తా ఉంటాం. "ప్రభువా ఇచ్చేయవా? ప్లీజ్ ఇచ్చేయవా? ఇచ్చేయవా?" అని. కానీ గుర్తుపెట్టుకోండి, తగిన సమయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎలా అంటే గొప్పగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానంలో ఎప్పుడు మాట తప్పే దేవుడు కాదు అని మనం చూస్తాం. ఆ తర్వాత అతన్ని నిలబెట్టడం మొత్తము అందరి దగ్గర చాలా తెలివిగా అన్నమాట. అప్పుడు రాజంటాడు, "ఇదిగో నీకంటే తెలివి కల్లోళ్ళెవరు లేరు. నువ్వే ఇదంతా చూసుకోవాలి. ఉట్టి జస్ట్ నా పేరుకే నేను రాజుని మొత్తం నువ్వే చూసుకోవాలి" అని అంతా అతనికి అప్పచెప్పేసినప్పుడు ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉండేటట్టు చేస్తాడండి 7 సంవత్సరాల్లో. అతను పెట్టిన ఆ యొక్క ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఎంత బావుంటాయంటే ఒక్కొక్కటి మనం చదువుతా ఉంటే ఆహ్, ఏ విధంగా అతను సమృద్ధిని కలగజేశాడు. ఉట్టిగా ఏదో మీ ఊరికే తీసుకొచ్చేయండి. అక్కడున్నోళ్ళు గూడా ఆహ్, అంటే డబ్బులిచ్చే ధాన్యం తీసుకునేటట్టు. కానీ ఏవేమి ఇచ్చారు, ఎలా అవి తర్వాత ఉపయోగపడినియి అనేది గూడా ఒక మంచి సిస్టమ్ అనేది అక్కడ ఫార్మ్ జేసినట్లు జోసెఫ్ మనకు కనిపిస్తా ఉంటాడు. అయితే అదంతా చేశాక 7 సంవత్సరాలు అయిపోయాక కరువొస్తది. మొత్తం చుట్టూ అన్ని దేశాల్లో కరువొచ్చినప్పుడండి, ఇక్కడ మాత్రం ధాన్యం సమృద్ధిగా ఉంటది. ఆ టైంలో అండి దేవుడు మరలా యాకోబుని, అతని కుమారుల్ని అంటే యోసేపు యొక్క అన్నదమ్ములనందరిని దేవుడు మరలా కలిపినట్లు ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తే చాలా గొప్పగా మనకు కనిపిస్తా ఉంటది. మళ్ళీ వాళ్ళని బేతేలు నుంచి ఐగుప్తుకి తీసుకొనొచ్చాడు. యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు కదా! ప్రధానమంత్రి పోస్ట్‌లో. సో, దేవుడు ఏవైతే కలలు అతనికి చిన్నప్పుడిచ్చాడో, ఆ కలల యొక్క నెరవేర్పు మనం ఇక్కడ ఐగుప్తులో జూస్తాము. అప్పుడు వాళ్ళందరొచ్చి ఆయన దగ్గర ధాన్యం కోసం మోకాళ్ళేయడం, తర్వాత వాళ్ళనడగడం. అప్పుడు అతనికి ఈ యొక్క కలలన్నీ గుర్తొస్తాయి. ఆ తర్వాత వాళ్ళని మంచిగా యాక్సెప్ట్ చేస్తాడు. మీరు నాకిట్లా చేశారు గదా! కీడు. కాబట్టి నేను మీకు కీడు చేస్తాను అని అనలేదు గానీ, వాళ్ళకి మేలే చేశాడు. ఒకటి నమ్మాడండి. భలే ఒక మంచి మాటంటాడు. ఏంటో తెలుసా? వీళ్ళందరూ భయపడతారు. అప్పుడు మేమిట్లా అమ్మేసాం గదా! యోసేపు మమ్మల్ని చంపేస్తాడేమో అని భయపడుతున్నప్పుడు అతను ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? "మీరు నా కీడుకే యోచించారు. కానీ దేవుడు మనందరి మేలు కోసం ఎప్పుడో ముందుగా ప్లాన్ చేసి నన్నిక్కడికి పంపించాడు. కాబట్టి మీరు భయపడొద్దు. నేను మిమ్మల్ని ఏం చేయను" అని భరోసా ఇస్తాడు. తండ్రి చనిపోయాక కూడా మళ్ళీ రకరకాలుగా వచ్చి రికమెండేషన్స్ చేస్తా ఉంటారు. తండ్రి ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని. అది మనం చదివితే మనకు బాగా అర్థమవుద్దండి. ఈ విధంగా వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడికొస్తారు. ఎక్కడికి? ఐగుప్తు. అప్పుడు రాజుకి ఈ విషయం తెలిసినప్పుడు, రాజు వీళ్ళకేమంటాడంటే యోసేపుకి, "ఇదిగో మీ వాళ్ళందరికి ఒక ప్లేస్ ఇస్తున్నాను. గోషెను అనే ప్రాంతం." ఎక్కడ? ఐగుప్తులో గోషెను అనే ప్రాంతాన్ని నేను మీకిస్తాను. అక్కడుండండి. మీ తండ్రి, మీ యొక్క సంతానం అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చి ఆహ్, అక్కడ ఉంటారండి. అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది అని మనం చూస్తే 66 మందొస్తారండి. మొత్తం యాకోబు అవ్వచ్చు, యోసేపు అన్నదమ్ములు మొత్తం వాళ్ళ సంతానం అందరూ అవ్వచ్చు. 66 మంది బేతేలు నుంచి ఐగుప్తుకొస్తారు. ఇక్కడ ఒక ఆల్రెడీ నలుగురున్నారు. ఎవరాళ్ళు? యోసేపుకి అప్పటికే పెళ్లవుతది. యోసేపు, తన భార్య, మనష్షే, ఎఫ్రాయిము నలుగురు. మొత్తం 66 ప్లస్ 4 కలిపి 70 మంది ఇశ్రాయేలు జనాంగంగా ఎక్కడ సెటిలయ్యారు? గోషెను అనే ప్రాంతంలో ఐగుప్తులో సెటిలయ్యారు. ఓకేనా? ఇక్కడతో మనకి గోషెన్ ప్రాంతంలో సెటిల్ అవ్వడం, అక్కడ యాకోబు చనిపోవడం మనం చూస్తాము. సహోదరులు భయపడడం. తర్వాత యాకోబు ఏం చెప్తాడంటే, "నా ఎముకల్ని తీసుకొనెళ్ళి మన ఊర్లోనే పాతిపెట్టండి" అన్నప్పుడు దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇక్కడితో 50వ అధ్యాయం పూర్తవుతది. యాకోబు వీళ్ళందరిని ఆశీర్వదించి, ఎవరికివ్వాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళకిచ్చి ఆయన చనిపోతున్నట్లు మనం చూస్తాము. అయితే ఆదికాండం ఎక్కడితో ముగిసింది అనంటే 70 మంది యాకోబు సంతానం వచ్చి ఐగుప్తులో గోషెన్ అనే ప్రాంతంలో సెటిల్ అవ్వడంతో ముగిసింది గదండీ! ఇక్కడికి తర్వాత నిర్గమకాండం నెక్స్ట్. నిర్గమకాండంకి దీనికి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి మీరు. 400 సంవత్సరాలు జెనసిస్ ఎండ్ అయిపోతుంది 70 మందితో.
తర్వాత నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది. అప్పటికే లక్షల మందయిపోయారు. ఎన్ని సంవత్సరాల గ్యాప్? 400 సంవత్సరాల గ్యాపొచ్చింది. 400 సంవత్సరాల గ్యాప్‌లో చాలా మంది రాజులు మారారు. వాళ్ళలో మనం మళ్ళీ నిర్గమకాండం స్టార్టింగ్‌లో చూస్తే యోసేపును ఎరుగని ఒక రాజు పరిపాలించడం స్టార్ట్ చేశాడు అని మనం చూస్తాం. అంటే ఈ 400 సంవత్సరాల్లో చాలా మంది రాజులు మారారు. వాళ్ళందరూ కూడా యోసేపు ఎవరో తెలుసు. అతను చేసిన పనేంటో తెలుసు కాబట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఏమి హాని చేయకుండా వాళ్ళని మంచిగా చూసుకున్నట్లు మనం చూస్తా ఉంటాం. ఓకేనా? నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని అంటే సండే స్కూల్‌లో అంతా వింటా ఉండేవాళ్ళం గదా! చర్చ్‌లో వాక్యాలు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు మొరపెట్టారు దేవునికి. అప్పుడు దేవుడు మోషేని విడిపించటానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు అన్నప్పుడు ఎప్పుడు నా మైండ్‌లో ఒక క్వెషన్ ఉండేదండి. ఏంటో తెలుసా? అది ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తది. ఏంటో తెలుసా? అసలు ఈళ్ళని ఐగుప్తుకి ఎవరెళ్ళమన్నారు? ఐగుప్తులో ఉండడం ఎందుకు? అక్కడి నుంచి ఏడవడం ఎందుకు? అదేదో వాళ్ళకిచ్చిన ప్లేస్‌లోనే ఉండొచ్చు కదా! అని అనుకునేదాన్ని. అంటే ఈ హిస్టరీ మనకు తెలీదు గదా! అప్పుడు చిన్నప్పుడు. వాళ్ళు మొరపెట్టారు. దేవుడు విడిపించడానికి మోషేని తీసాడు. ఆళ్ళెందుకెళ్ళాలి? ఎందుకు మొరపెట్టాలి? అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివి అర్థం చేసుకొని ఇవన్నీ నేర్చుకున్నామో అప్పుడనిపించింది. ఓహో! యోసేపు ఎళ్ళడం వలన వీళ్ళ అన్నదమ్ములందరూ అక్కడికెళ్లారు. సెటిల్ అవ్వడానికి. మంచిగానే సెటిల్ అవ్వడానికెళ్లారు. 400 సంవత్సరాలు సుఖంగా గూడా ఉన్నారు. కానీ దేవుని ప్రణాళికను చొప్పున దేవుడు మళ్ళీ యోసేపుని ఎరుగని రాజుని అక్కడ పుట్టించటం, వాళ్ళని మళ్ళీ ఆహ్, ఏమంటారు? హింసించటం ప్రారంభించింది గూడా దేవుని ప్రణాళికను బట్టే. అది మనం నిర్గమకాండంలో జూసుకుందామండి. ఎందుకు వాళ్ళని హింసించారో, దేవుని ప్రణాళిక ఏంటి అంటే కానాను ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు సెటిల్ అవ్వాలి. వాళ్ళు ఐగుప్తులో ఉండడం దేవుని చిత్తం గాదు. కానీ వాళ్ళున్నారు. వాళ్ళేమనుకున్నారంటే అంతా బావుందనుకోని సెటిల్ అయిపోయామనుకోని అసలు కానాను లేదు. దేవుడిచ్చిన వాగ్దాన దేశం మర్చిపోయారు. ఇప్పుడు మరి వాళ్ళకేం గావాలి? చిన్న సమస్యొస్తే గాని మొరపెట్టం గదా! మనం ఏదైనా మామూలుగా ఎప్పుడు అన్నీ బావున్నప్పుడు మొరపెట్టం గదా! సో, అలా దేవుడు యోసేపు ఎరుగని రాజుని పుట్టించడం 400 సంవత్సరాల తర్వాత, ఆ 400 సంవత్సరాల ప్రొఫెసీ కూడా అబ్రహాంకి ఆల్రెడీ దేవుడు అబ్రహాం ఉన్నప్పుడే చెప్తారు. ఏంటంటే, నీ సంతతి వాళ్ళు 430 ఏళ్ళు ఐగుప్తులో ఉంటారు అనేది గూడా దేవుడు ఆల్రెడీ ముందే అబ్రహాంకి చెప్పేస్తాడు. అది గూడా మనం చూద్దాం. సో, ఇది ఆదికాండం యొక్క వివరణండి. ఇంతటితో మనం ముగించుకుందాము. నెక్స్ట్ రేపు మనము ఓవరాల్‌గా మనం చూస్తే ఏమంటారు? పంచకాండాలు.